హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మన నాన్సీ గారు చూసారా, సగం రెండు కాళ్ళు కటింగ్ అయిపోయింది. ఇక ఈ కాలు రెండు ఉండిపోయి, ఇది ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు. సో ఇవాళ ఏంటంటే లాస్ట్ వీక్ మీకు చెప్పాను కదా, మనం ఒక ట్యాంక్ రెడీ చేసాం. ఆ ట్యాంక్కి ఆ స్పెసిఫిక్ ఫిష్ వచ్చేసింది ఇవాళ. సో నేను ఎక్కువ డ్రాగ్ చేయను ఈ వీడియో, ఎందుకని నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇవాళ వర్క్లో, ఆఫీస్ వర్క్లో. సో చాలా షార్ట్ వీడియో పెడుతున్నాను. జస్ట్ నేను ఆల్రెడీ ఫిషెస్ తెచ్చేసి నేను ఆల్రెడీ అక్వేరియంలో యాక్వమేషన్కి పెట్టేశాను. ఒక ఆల్మోస్ట్ 40 minutes అయిపోయింది యాక్వమేట్ చేసి. సో మీరు కంటిన్యూ ద వీడియో. ఫిషెస్ రిలీజ్ చేస్తా, మీకు చూపిస్తాను ఏంటి వచ్చాయో. ఓకేనా? సో గైస్, మూమెంట్ ఆఫ్ ఫిషెస్ ఇప్పుడు. సో మీరు ఏమనుకుంటున్నారు ఇది ఏ ఫిషెస్ అనేది? ప్యారెట్స్ అయితే కాదు, అంటే బేసిక్ ప్యారెట్స్ అయితే కాదు, ఇవి కింగ్ కాంగ్ ప్యారెట్స్. సో సైజ్లో ఇవి చాలా పెద్ద అవుతాయి రెగ్యులర్ ప్యారెట్స్ కంట. సో ఇవి ఇంపోర్టెడ్. సో ఇప్పుడు చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నాయి. 7 pieces తెచ్చాను. ఇక్కడ మీకు 6 bags కనిపిస్తున్నాయి, ఎందుకని నేను ఆల్రెడీ ఒకటి వదిలేసాను అందులో. మన రెడ్ జ్యువెల్, మన కాన్వెంట్ చిక్లెట్ కూడా ఇక్కడే ఉంది. ఇంకా మన అప్సైడ్ డౌన్ క్యాట్ ఫిషెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. హ్యాపీగా అన్నీ కలిసి ఉన్నాయి, ప్రాబ్లం ఏం రాలేదు. ఆడు కొంచెం స్ట్రెస్ అయ్యాడు, అందుకే నేను ఇంకా వీడియో తీసే ముందే రిలీజ్ చేస్తాను. కానీ ఈ ఫిషెస్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తాను. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. ఓకే గైస్, మనం ఫిషెస్ అన్ని వదిలేసాను. మోటార్ ఆపేసాను, జస్ట్ రింగ్ లైట్ని యూజ్ చేయాలని, ఎందుకని ఈ మాల్ కొంచెం చీకటి. సో చూడండి కలరేషన్స్, ఇవి ఇంకా చాలా స్ట్రెస్లో ఉన్నాయి. ఒకసారి స్ట్రెస్ పోతే చాలా బాగుంటుంది. రెగ్యులర్ ప్యారెట్స్కి ఏంటంటే, రెగ్యులర్ ప్యారెట్స్ బేసిక్గా దీనికంటే ఇంకొంచెమే పెద్ద అవుద్ది, కానీ కింగ్ కాంగ్ ప్యారెట్స్ ఆల్మోస్ట్ 14 to 15 inches వెళ్ళిపోద్ది. సో ఆల్మోస్ట్ ఇంత సైజ్ కంటే నా హ్యాండ్ సైజ్ కంటే పెద్ద సైజ్ అవుతాయి. అవి చూడడానికి చాలా బాగుంటాయి, కానీ ఇవి గ్రూప్స్లోనే ఉంటాయి. ప్రస్తుతానికి మనం 7 pieces తెచ్చుకున్నాం. ఆ మాల్ దోకపోతున్నాయి, వాటికి ఇంకా మనం అలవాటు అవ్వలేదు కదా, కొంచెం టైం ఇస్తే. వీడొకడే కొంచెం ఇదిగా ఉన్నాడు. ఓకే గైస్, సో వీటిని కొంచెం స్ట్రెస్ అవుతున్నాయి. నేను మోటార్ ఆన్ చేసేస్తాను ఫస్ట్, అది సెట్ అయ్యాక మళ్ళీ కొంచెం వీడియో కంటిన్యూ చేద్దాం. సో గైస్, ఫుల్ లైట్తో ట్యాంక్ అయితే ఆసమ్గా ఉంది. ఇవి లైట్ వేస్తే ఇంకా కొంచెం భయపడుతున్నాయి, అందుకే ఈ మాల్కి వచ్చి కూర్చునిపోతున్నాయి అనమాట. సో మనం లైట్ ఆపేద్దాం ఒకసారి. లైట్ ఆపేస్తే ఇవి కొంచెం ఇటు రావడం స్టార్ట్ చేస్తాయి. ఒకడే కొంచెం డల్గా ఉన్నాడు ట్రాన్స్పోర్ట్ వల్ల. సో చూద్దాం, కొన్ని రోజులు టైం ఇస్తే సెట్ అయిపోతాడు.
సో నేను చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను నేను ఇప్పుడు మాట్లాడే ముందు. నేను వెళ్ళిపోతే కానీ ఇవి రావట్లేదు. సో ఇవాళే వచ్చాయి కదా, కొంచెం స్ట్రెస్ అవుతున్నాయి. నేను ఇంకా అలవాటు అవ్వలేదు కదా వాళ్ళకి, సో దానివల్ల. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తాను. ఎండ్ చేసాక ఇంకా నాకైతే ఫిష్ ట్యాంక్ ఖాళీగానే ఉంది అనిపిస్తుంది. సో బేసిక్లీ ఇంకా ఏమైనా చిక్లెట్స్ యాడ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అది చూద్దాం ఫ్యూచర్లో ఇంకేమైనా యాడ్ చేయగలమా లేదా అనే విషయం. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను. ఓకే, బాయ్ గైస్.